రాను మెదక్ కాంగ్రెస్ మొత్తం ఖాళీ అవుతున్నది. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన 100 మందికి మీద నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరిండ్రు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు వారి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిండ్రు. ఈ కార్యక్రమంలో మెదక్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కుల వృత్తులను, చేతి వృత్తులను పూర్తిగా చిన్న చూపు చూస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో మత్స్యకారుల సంక్షేమం కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వలలు, మోపెడ్లు, 3 వీలర్స్ అందించినాం. 4000 కొత్త సొసైటీలు ఏర్పాటు చేసి 4 లక్షల మందికి కొత్త సభ్యత్వాలు ఇచ్చుడుతో పాటు ఉచిత బీమా సౌకర్యం కూడా కల్పించినాం. ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా 850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఎండాకాలంలోనే టెండర్లను పూర్తి చేసి వానలు పడే నాటికి చేప పిల్లలు సిద్ధంగా ఉంచటోళ్ళం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల టెండర్లు ఆలస్యమై గత 2 ఏళ్లకెళ్లి చేప పిల్లల పంపిణీ జరుగుతలేదు. దీంతో మత్స్యకారుల ఉపాధి దెబ్బతిన్నది. ముదిరాజులను బీసీఏల చేరుస్తామని, బీసీలకు సబ్ ప్లాన్ 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది. కేసీఆర్ గారు కోకాపేటలో కుల వృత్తుల ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు కేటాయిస్తే ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 కూడా ఇయ్యక పనులన్నీ ఆగిపోయినాయి. గొర్రెల పంపిణీ, చేనేతలకు రసాయనాల సబ్సిడీ అటువంటి అద్భుతమైన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాబట్టే కేసీఆర్ మళ్ళీ ఎప్పుడొస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందుకే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలోకి వస్తున్నారని ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడినరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేతి వృత్తులను చిన్న చూపు చూశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉచిత చేప పిల్లల పంపిణీ చేసింది. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వలలు, మోపెడ్లు, అదేవిధంగా 3 వీలర్స్ 1000 కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లకు చేయూతనందించింది. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మత్స్యకారులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కొత్త సభ్యత్వాలు, ముఖ్యంగా ఫిషర్మెన్ సొసైటీలో 4 లక్షల మందికి కొత్త సభ్యత్వాలను కూడా కల్పించి వారందరికీ బీమా సౌకర్యం కూడా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 4000 కొత్త సొసైటీలను కూడా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 4000 కొత్త సొసైటీలు, 4 లక్షల కొత్త సభ్యత్వము, 1000 కోట్ల రూపాయలతో లోనాలు, మోపెడ్లు, వలలు, 3 వీలర్స్ అందించాం. ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేశాం. 850 కోట్లు చేప పిల్లల పంపిణీ మీద ఖర్చు పెట్టాం. ఉచిత చేప పిల్లల పంపిణీ మీద 850 కోట్లు ఖర్చు పెట్టాం. ఇలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా చేప పిల్లలు వేయలేదు. బీఆర్ఎస్ ఎప్పుడైనా ఎండాకాలంలోనే టెండర్లు పిలిచి వర్షాలు పడే వరకు చేప పిల్లలు రెడీగా పెట్టేవాళ్ళు. కానీ వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల, టెండర్లు ఆలస్యం చేయడం వల్ల, టెండర్లలో ఎవరూ పాల్గొనకపోగా, ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ఇవాళ వృత్తి దెబ్బతినే ప్రమాదం ఏర్పడ్డది. సో ఇక మత్స్యకారుల విషయంలో, ముఖ్యంగా ముదిరాజుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ముఖ్యంగా బీసీలకు సప్లాన్ అని చెప్పి మోసం చేశారు. ముదిరాజులను బీసీ ఏలో చేర్స్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మాట తప్పింది. 42% రిజర్వేషన్ అని కూడా ఈరోజు మాట తప్పింది. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కుల వృత్తులకు అన్నీ కూడా అయిపోయినాయి. అటు చేప పిల్లల పంపిణీ అయితే ఏమి, గొర్రె పిల్లల పంపిణీ అయితే ఏమి, చేనేత కార్మికులకు ఇచ్చేటువంటి నూలు, రసాయనాల సబ్సిడీ అయితేనేమి, ఆత్మగౌరవ భవనాలు, కేసీఆర్ గారు కోకాపేటలో ముదిరాజులకు, అన్ని కులాలకు కూడా ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు కేటాయిస్తే ఈరోజు ఆ భవనాల పని ఎక్కడికక్కడ ఆగిపోయింది. 2.5 సంవత్సరాల్లో ₹1 కూడా కేటాయించలేదు, ₹1 కూడా ఖర్చు చేయలేదు. ఇవాళ బీసీ ఆత్మగౌరవ భవనాలన్నీ కూడా పనులు నిలిచిపోయిన పరిస్థితి. సార్ ఏం లేదు, ప్రభుత్వం లేకపోయినప్పటికీ అంటే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కొంత ఆధారంలో వస్తుంది. చేరికలు అనేది ఎప్పుడైనా 1 సంవత్సరం అసెంబ్లీ ముందు ఉందంటే వస్తుంది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఏర్పడ్డది. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అని ఇలా ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఎప్పుడు రావాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. హరిశన్న సహకారంతో 3 ఎకరాల్లో 8 కోట్లతో ఎయిర్ కండిషన్ ముదిరాజ్ భవనాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా మెదక్లో, ఇవాళ జైరాబాద్లో, సంగారెడ్డిలో, కామారెడ్డిలో
అనేక ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడం రాష్ట్ర వ్యాప్తంగా అని ఒక 20-25 పట్టణ కేంద్రాల్లో స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థలాల కేటాయింపు కాదు కదా, దానికి ఒక్క పైసా నిధులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం విధానాలు ఈ రోజుకైనా బీసీల కోసం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినారో ఆ డిక్లరేషన్లో మేము అనేక సందర్భాల్లో కోరినాం, ఆర్థికపరమైన కానీ అన్న అమలు చేయండి, ఆర్థికపరం మీకు ఇబ్బంది అనుకుంటే తక్కువ పెట్టినా పర్లేదు అనుకుంటూ సప్లాన్ మీద 6 నెలల్లో చేస్తామన్నారు. 6 నెలలు మొదటి సమావేశాల్లో చేస్తున్నారు. 6 నెలలు పోయింది, మొదటి సమావేశం పోయింది, 2 సంవత్సరాల 3-4 నెలల కాలం గడిచిపోయింది. సప్లాన్ మాటది. బడ్జెట్ కూడా ఈ 2 ఏళ్ల కాలంలో 21,000 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 4,000 కోట్లు. మరి అత్యంత బడ్జెట్ లో 21,000 కోట్లు కేటాయించారు. బట్ ఖర్చు పెట్టింది మాత్రం 2 ఏళ్ళకు 2 నెలలు సార్. 2 ఏళ్ళు ఒకసారి 9,000 ఒకసారి 11,000 కేటాయించాలి. ఖర్చు పెట్టింది మాత్రం 4,000 కోట్లు. మరి ఇంత అత్యంత తక్కువ స్థాయిలో డబ్బులు ఖర్చు పెడుతూ అసలు స్కీమ్ అనేది ఏది ఇంప్లిమెంటేషన్ లేదు. అనేక బీసీ కులాలకు ఫెడరేషన్లని ప్రకటించినారు. ప్రతి ఫెడరేషన్కి 50 కోట్ల రూపాయలు ఇస్తామని అది కూడా కేటాయించినట్టు చూపెట్టినారు. కానీ ఇప్పటివరకు ఒక పైసా 2 ఏళ్లలో ₹1 కూడా ఖర్చు పెట్టలే. చివరికి దురదృష్టం ఏంటంటే వాళ్ళ జీతపత్యాలు కూడా ఇంకో కార్పొరేషన్ నుంచి తెచ్చిస్తున్నారు తప్ప ఇవాళ వాళ్ళ దాంట్లో 1 పైసా ఖర్చు పెట్టి వాళ్ళ కోసం సంక్షేమ పథకాలు చేసే పరిస్థితి లేదు. ఏ కులాలు ఏమైనాయంటే ఆ కుల కొత్త కార్పొరేషన్ వచ్చింది, అధ్యక్షుడు వచ్చిందంటే ఆశతోటి వచ్చి వాళ్ళకి చాలా సన్మానాలు చేసిపోయింది. అందరూ ఏదో స్కీమ్ వస్తుంది మాకు, ఇంకా మా వాళ్ళు వస్తారు, ఏవో 500-600 కోట్లు తెచ్చి మాకు సంక్షేమం పెడతారని 1 పైసా ఇవాటి వరకు 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ బడ్జెట్లో కూడా అదే 50 కోట్లు పెట్టి ఇప్పటివరకు పైసలు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఇప్పటికైనా మరి బీసీ కులాలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ని 100% అమలు చేయాలి. ముదిరాజులను బీసీడీ నుంచి చేస్తామని ఏదైతే వాగ్దానం చేసినారో వెంటనే దాని పేరు మీద కార్యాచరణ ప్రకటించాలి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్.